ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు సింహరాశి వారకు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వార్తలు, ఎన్నాళ్ళుగానో వీరు పడుతున్నటువంటి బాధలు, ఎన్నాళ్ళుగానో వీరు ఎదురు చూస్తున్నటువంటి కష్టాల నుంచి బయటపడేటువంటి ఒక మంచి నూతనమైన అవకాశం వీరి యొక్క జీవితంలో ఈ జూలై నెల 2వ తారీఖున అనగా బుధవారం నుంచి అయితే వీరు ఊహించని విధంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి వీరికి జరిగేటువంటి మరో 4 రోజుల్లో కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి రంగాల్లో కనిపిస్తుంది. అసలు ఈ జూలై 2 సింహరాశి వారికి షణ్ముఖంగా మారే శుభవార్తలు, ఊహించని పరిణామాలు వీరికేమైనా ఉన్నాయా? చూసుకున్నట్లుగా అయితే మనం వివరంగా చూద్దాం. నమస్తే అండి. మనం ఈరోజు సింహరాశి ఛానల్‌లోకి స్వాగతం. మీరు ఇవాళ మనం సింహరాశి వారికి జూలై 2 బుధవారం జరగబోతున్నటువంటి శక్తివంతమైనటువంటి ఊహించని విధంగా భయంకరంగా ఉండేటువంటి కొన్ని గొప్ప శుభవార్తల గురించి మనం తెలుసుకుందాం. ఇది కేవలం సాధారణ విషయాలు కాదు. వీరి యొక్క జీవితాన్ని, సింహరాశి వారి యొక్క జీవితాన్ని మార్చే చిహ్నాలు, శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు, సంపదలు ఆకస్మికంగా వచ్చేస్తుంది. గుర్తింపు అనుకోకుండా మీ చుట్టూ కేంద్రీకృతమవుతుంది. అసలు వీరు అస్సలు ఊహించలేరు ఈరోజు ఏ విధంగా ఉంటుంది. వీరికి అన్ని రంగాల్లో ఏ విధంగా ఉంటుంది. అలాగే విదేశీ రంగాల్లో ఉండేవారికి ఏ విధంగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో నడిచేవారికి ఏ విధంగా నడుస్తుందనేది అస్సలు ఊహించలేరండి. ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. ఇక చూసుకున్నట్లుగా అయితే మీ యొక్క చంద్రస్థానం బలంగా ఉన్నట్లుగైతే మీ బంధుత్వం మంచిగా నిలబడుతుంది. గురువు లాభస్థానంలో ఉండటం వలన, అలాగే బుధుడు ఉద్యోగ స్థానంలో మీకు ప్రయాణిస్తున్నప్పుడు మీకు శని ప్రభావం ఎంతున్నా గాని మీకు మంచి అదృష్టంగా నిలబడబోతుంది. ఇక మీకు సూర్యుడు మీపై ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ గ్రహస్థానాలు గూడా ఎప్పుడు మీకు ఏమి చెబుతున్నాయంటే, ఒక రోజులోనే 4 మంచి విషయాలు మీకు జరిగే అవకాశాలు, ఇక మిగిలిన మరిన్ని విషయాల్లో కూడా మీకు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి వార్తలైతే కనిపిస్తున్నాయి. మీరు చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సింహరాశి వారికైతే మీరు ఊహించిన విధంగా జరుగుతుంది. అసలు చూస్తే సింహరాశి వారు వీరు ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు. ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరినైనా సరే కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆగ్రహం వస్తుంది. వెంటనే కూలవుతారు వీరు. వీరికున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇతరుల పొగడ్తలు పరిశీలించినప్పుడు చాలా మానసికంగా హ్యాపీగా ఫీలవుతారు. అలాగే వీరికి ఉండేటువంటి ఒక సింహం లాంటి తత్వం ఏంటంటే, వీరి యొక్క రాజసిక ధోరణి. ఈ యొక్క రాజసిక ధోరణి అనేది వీరికి స్వయ గౌరవం, అధికారం వీరి యొక్క ఆత్మలో దాగి ఉంటుంది. ఎలాంటి పెద్ద వార్తలొచ్చినా మొదట అందరూ నన్ను గమనిస్తున్నారా లేదా అని చూస్తారు. వెంటనే ఆ యొక్క ఆలోచనల్ని బయటకు చూపించకుండా అంతరంగికంగా ఉత్సాహం మరియు ఆనందం పొందుతారు వీరు. తర్వాత ఆ శుభవార్తల్ని పంచుకోవడం ద్వారా తమ యొక్క గౌరవాన్ని, పేరును చూపించడంలో కొత్త ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి మంచి ఆశ్చర్యకరంగా గుడ్ న్యూస్‌లైతే చెప్తూ ఉంటారు. అందువలన వీరికి అతిపెద్ద భయంకరమైనటువంటి శుభవార్తలలో ముఖ్యంగా పెద్ద స్థాయిలో వీరికి విజయాలైతే నిలబడే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. అందులో మనం చూసుకున్నట్లుగైతే ఈరోజు వీరి యొక్క ఇప్పటివరకు చేతిలో వీరికి ఊహించని విధంగా ఆర్థిక శుభవార్త వీరికైతే రాబోతుంది. ఈ యొక్క ఆర్థిక శుభవార్త అనేది వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పటి వరకు చేతిలో డబ్బు ఉండక సర్దుకుపోతూ ఉన్నారు కదా! సింహరాశి వారు. ఈరోజు మీరు ఎవరు ఊహించని వ్యక్తి, ఒక బంధువు లేదా మిత్రుడు మీ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరచవచ్చు. అలాగే మీ కుటుంబం దగ్గర నుంచి మీరు గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా మీకు ఆకస్మిక డబ్బు రావచ్చు. లేదా మీరు ఏదైనా ఒక సాయం కోసం అడుగుతున్న వారైతే ఆ యొక్క సాయం మీకు ఊహించని విధంగా రావచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఒకరి సాయాన్ని పొందే వ్యక్తులైతే కాదు. అయినప్పటికీ వీరి యొక్క తెలివిని, వీరి యొక్క ఆత్మాభిమానాన్ని, వీరి యొక్క ఆత్మ గౌరవాన్ని చూసుకొని వీరిని ఖచ్చితంగా వీరి అకౌంట్‌లోకి కొద్ది డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి ఈరోజు. ఉదాహరణకి, "అన్నా నేను అప్పటి అప్పు పెట్టుకున్నాను. ఇవిగో తిరిగి పంపిస్తున్నాను" మెసేజ్ రావటం. లేదా మీరు పెట్టిన పెట్టుబడి ఒక బిజినెస్ అకస్మాత్తుగా అసలు లాభాల్లోకి వచ్చి మీరొక మంచి డివిడెండ్‌గా రావచ్చు. ఇలాంటి విషయాల్లో కూడా కనిపిస్తుంది. ఇక ఊహించని విధంగా మనం చూసుకున్నట్లుగైతే ఆస్తి విషయాల్లో కూడా ఒక మంచి శుభవార్త వీరికైతే రాబోతుంది. మీ ఇంట్లో ఇన్నాళ్లుగా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఈరోజు మీకు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు గతంలో ఏదైతే ఆస్తి గురించి మీరు బాధపడుతున్నారో,
ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మీకు ఆస్తి రానీయకుండా ఇబ్బందులు కలిగించారో అలాంటి వ్యక్తులు పూర్తిగా మారిపోయి, ఇంటి ఆస్తి విషయాల్లో కూడా మీకు మీ కాళ్ళ దగ్గరకొచ్చేసి, మీరు ఊహించని విధంగా మీకు అన్వయమైన విధంగా కూడా మీకు నిలబడబోతుంది. ఇది ఒక గొప్ప మార్పని మనం అనుకోవాలి. ఇది ఒక గొప్ప గుర్తింపని గూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లుగా అయితే ఇది మీకు తాతగారి పేరు మీద ఉన్నటువంటి స్థలం మీకు ఇప్పుడు మీ పేరు మీదకి రావడం, అలాగే మీకు పెద్దల దగ్గర నుంచి మీ నాన్నగారోళ్ళ దగ్గర నుంచి మీకు ఆస్తి పంపకాల్లో రావాల్సిన భూములు మీ చేతికి రావడం, మీరు ఏదైతే పొలంలో కొన్ని పెట్టుబడులున్నాయో ఆ పెట్టుబడులు మీ చేతికి రావటం, అలాగే మీరు కోర్టు విషయాల్లో ఏదైతే కొన్ని ఇబ్బందులు, సమస్యలు పడుతున్నాయో అలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ మీ చేతికి రావడం, అలాగే మీకు ఒక కొత్త భద్రతను మీకు కలిగించి మీ యొక్క జీవితాన్నే మరింత విధంగా మిమ్మల్ని డెవలప్‌మెంట్‌లో నిలబడబెట్టబోతుంది. ఇక చూసుకుంటే మంచి గుర్తింపు మరొక శుభవార్తగా వీరికి సోషల్ లైఫ్‌లో గాని, అనూహ్యమైనటువంటి మెరుపు వీరికి రాబోతుంది. అది చూసుకున్నట్లయితే మీరు రాసినటువంటి ఒక పోస్ట్ వైరల్ కావడం, లేదా మీ యొక్క పండిట్‌గా లేదా బిజినెస్ ఓనర్‌గా మీరు ఊహించని లైఫ్ టైమ్‌లోకి రావడం వంటి సందర్భాలు మీకు జరుగుతున్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో బిజినెస్ పెట్టి కొద్దిగా ఇబ్బందుల్లోకి వెళ్తున్నటువంటి వారు ఉన్నారా? లేదా మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారా? లేదా మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానెల్‌లో గాని, ఏదైనా ఒక సోషల్ మీడియాలో డెవలప్‌మెంట్ అవ్వాలనుకుంటున్నారా? లేదా మీరు ఏదైనా గాని ఒక ఎదుటి వారికి సలహా ఇచ్చే దాంట్లో ఒక లాయర్‌షిప్‌లో కూడా మీరు నిలబడాలనుకుంటున్నటువంటి వారికి కూడా ఈరోజు ఒక లైఫ్ టైమ్ మంచి సందర్భాలు మీకైతే జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఊహించని వీడియో, సంస్థ లేదా గ్రూపు మీ గుర్తింపు ఇంటర్వ్యూ చేయడం మీకొక మంచి సాధ్యంగా నిలబడుతుంది. ఈరోజు మీకు మంచి ఉపయోగకరంగా నిలబడే అవకాశాలుంది. ఇక మనం చూసుకుంటే సింహరాశి వారికి మరింత గుడ్ న్యూస్ ఉందంటే, విదేశాల్లో ఎవరైతే ఉన్నారో, లేదా విదేశాలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, విదేశీ రంగంలో ఏదైతే మీరు దూకగలగాలనుకుంటున్నారో అన్నట్టు వ్యక్తులు కూడా మీ యొక్క వెళ్ళాలనుకున్న వారికి మీ యొక్క లాంగ్ టర్మ్‌లు ప్లాన్‌లు చేసుకునేటువంటి విదేశీ ఉద్యోగాలు, ఎడ్యుకేషన్‌లు, వీసాకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం క్లారిటీగా రావచ్చు. ఉదాహరణకి కెనడా వీసా మీకోసం మీరు పెట్టినటువంటి అప్లికేషన్ అప్రూవల్ అనే మెయిల్ రావచ్చు. లేదా యూఎస్ అప్లికేషన్ వీసా లాంటిది మీకు రావచ్చు. లేదా ఆస్ట్రేలియా సంబంధించినవి కూడా రావచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో మేము ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం, మాకు ఒక ఉద్యోగం రావట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకు ఉద్యోగంలో డెవలప్ లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ మాకు శుభకార్యంలో సుఖం లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఇక తిరుగులేదండి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ జులై నెలలో 2వ తారీఖున బుధవారం నుంచి కూడా మిగిలిన అన్ని రోజులు కూడా వీరికి అసలు ఊహించిన విధంగా శుభవార్త వస్తుంది. ఈ రోజు నుంచి కూడా వీరైతే అస్సలు ఊహించలేరు. అమెరికాలో ఉన్నటువంటి బంధువుల విధంగా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు గానీ, మిమ్మల్ని రిఫర్ చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ఐడియాలు చూసుకొని మిమ్మల్ని ఒక మంచి గుర్తింపుగా కూడా చేసి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో కూడా తీసేవాళ్ళున్నారు. ఎక్కడికెళ్ళినా అక్కడ సింహరాశి వాళ్ళు విదేశాల్లో సింహం విధంగానే గర్జిస్తారు. సింహం విధంగానే నిలబడతారు. వారు ఒక మంచి అభివృద్ధిలో నిలబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకుంటే ఇక ఉద్యోగంలో గాని, అలాగే బిజినెస్ రంగాల్లో గాని వీరికి ఒక శక్తివంతమైన, ఒక అదృష్టవంతమైనటువంటి మలుపు తిరగబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. చూసుకున్నట్లయితే ఈరోజు మీరు మేనేజర్‌తో ఈరోజు మీరు చేసిన పని ఒక ప్రమోషన్‌కి లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ లాంటిది మీకు ఒక ఎంపిక చేసే విధానం మీకు ఉంటుంది. అలాగే ఒక చిన్న ఉదాహరణ గాని కనపడుతుంది. ఎవరైతే ట్రాన్స్‌ఫర్‌ల గురించి ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్‌ఫర్‌లు జరగాలనుకుంటున్నారో, అందరూ కలిసి ఒకే చోట చేయాలనుకున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఒక మంచి శుభవార్తగా నిలబడుతుంది. అది అసలు అదృష్టకరమైనటువంటి వార్తగా నిలబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ మీ యొక్క బిజినెస్‌లో నష్టాన్ని లాభానిగా మార్చేస్తుంది. ఎవరు ఊహించిన స్థాయిలో మీకు ఆర్డర్‌లు రావచ్చు. ఎవరు కూడా చేయని రీతిలో మీరైతే నిలబడవచ్చు. ఇక చూసుకుంటే సంబంధాల్లో గాని అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రావచ్చు. ఈరోజు మీకు ఇప్పటివరకు ఒకరినొకరు మనస్పర్ధలు జరిగినటువంటి మౌనం చోటు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొంతమందికి శుభకార్యాలు జరగక, కొంతమంది ఇబ్బందుల్లోకి వెళ్లి, మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోయిన వారున్నారు. శుభకార్యాలు జరగక కొన్ని నష్టాలు పడిన వారున్నారు. అలాంటి వారందరికి కూడా ఈరోజు ఒక ఖచ్చితమైనటువంటి గుర్తింపు. ఈరోజు వీళ్ళకి ముందుగానే వీరి యొక్క జీవితంలో ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా వీరికి ముందుగా ఫోన్ చేసే అవకాశాలున్నాయి. ఎవరితోనైనా సరే పెళ్లి విషయాలు కొనసాగిస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబం నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మేము మీ యొక్క నిర్ణయం అంగీకరిస్తున్నామంటూ ఇదొక మంచి కొత్త గుర్తింపుగా నిలబడే అవకాశాలైతే వీరికి ఊహించిన విధంగా అయితే నిలబడబోతున్నాయి. ఇక చూసుకున్నట్లుగైతే వీరి యొక్క జీవితంలో విదేశీ రంగాల్లో గాని, ఆర్థిక విషయాల్లో గాని, బిజినెస్ ఉద్యోగ రంగాల్లో గాని వీరికి కొత్త కీలకమైనటువంటి మలుపులు వీరికైతే జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ వీరు ఒక్కొక్కసారి
భగవంతుడా! ఎందుకని మాకు ఇన్ని కష్టాలు పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టావని బాధపడుతూ ఉన్నాయి. ఎంతో ఏడ్చి ఒక్కొక్కసారి భగవంతుడిని కూడా నిందించినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. అలాంటి సందర్భాలన్నిటి కూడా ఈరోజు మీరు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. భగవంతుడు మీకు ఒక మంచి అనుగ్రహం అయితే మీరు ఇవ్వబోతున్నాడు. మీ ఇంటి దైవాన్ని మీరు మర్చిపోతున్నారు. మీ కుల దైవాన్ని మీరు మర్చిపోవడం వలన సింహరాశి వారు ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి సమస్యల్లోకెళ్ళి చికాకుల్లోకి పడుతున్నారు కాబట్టి ముందుగా మీ కుల దైవాన్ని మీరు గుర్తుపెట్టుకొని, మీ యొక్క కులదైవం మీ పెద్దల ద్వారా గాని, మీ కుటుంబం ద్వారా గాని తెలుసుకొని, అక్కడ మీ యొక్క కులదైవానికి మీరు పూజ చేసుకోవడం వలన, ఈరోజు మీకుండేటువంటి ఒక అదృష్టము మీకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు కూడా తొలగిపోయి రానున్న రోజులలో మీకొక అదృష్టకరంగా నిలబడుతుంది. అసలు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క కులదైవం ఎవరనేది కూడా మీరు మీ యొక్క పెద్దలను కూడా తెలుసుకోవాల్సిన విషయం గూడా ఉంది. అలా తెలుసుకొని మీరు వారికి చేయవలసినటువంటి పూజలు, వారి యొక్క అన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా సింహరాశికి రాశి ఆధారంగా దేవతకి సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఏందంటే సింహరాశికి అధిపతి సూర్యుడైనప్పటికీ సూర్య నమస్కారాలు గాని, శివుడికి గాని, విష్ణువు గాని, దుర్గాదేవికి గాని వీరందరూ కూడా శక్తి ప్రసాదం రూపములుగా మనకి నిలబడతాయి గనుక కులదైవం అనేది మీ ఇంటి మీ యొక్క కుటుంబాన్ని బట్టి, మీ యొక్క గోత్రాన్ని బట్టి, మీ యొక్క వంశ ప్రతిష్టని బట్టి అయితే నిలబడుతుంది కాబట్టి ఈ యొక్క రాజస్వభావం కలిగినటువంటి సింహరాశి వారి యొక్క ఈ యొక్క ఆదివారాల్లో నమస్కారాలు చేసుకొని దుర్గంధం చేయడం వల్ల కూడా మంచిది. కాబట్టి ఈ రోజుటి వరకు కూడా మీరు ఈ యొక్క కులదైవాన్ని చూసుకోవడం వల్ల ఇక నుంచి మీ యొక్క అన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక చూసుకుంటే మనం ఫైనల్‌గా సింహరాశి వారు ఈరోజు మీ జీవితాంతం కూడా మలుపు మారే రోజు. కానీ ఈరోజు విశ్వాసం మరియు శ్రద్ధ మరియు సహనం మీకుండాలి. అలాగే ఈ శుభవార్తలు ఒక్కసారిగా వచ్చి మిమ్మల్ని ఒక కొత్త దిశలో తీసుకువెళ్తున్నాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు సమయం ఇది. కాబట్టి మీరు ఏ శుభవార్తల గురించి ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దయామయమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ యొక్క కులదైవం ఎవరో కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం, ఆధ్యాత్మిక వీడియోల కోసం, మరిన్ని విషయాల కోసము మరి మీరైతే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ శుభవార్త గురించి ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. శుభం. మంచిది.